ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వినవస్తున్నటువంటి హోర్ ఏంటంటే సర్వే సంస్థల హోర్. ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా దాదాపు 60 నుంచి 62 సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ఎడాపెడా ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు సర్వేలు చేసేసామని చెప్పని చెప్తున్నారు. పైగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే క్షేత్రస్థాయిలో మేము సర్వే చేసామని చెప్తున్నటువంటి వీరు హైదరాబాద్లో కూర్చొని, అమెరికాలో కూర్చొని, ఆస్ట్రేలియాలో కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళకి కావలసినటువంటి రీతిలో తోచినటువంటి రీతిలో మంచి మంచి పేర్లు పెట్టి వీళ్ళేదో సర్వే సంస్థల్లో చిరకాలంగా ఉన్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తూ చేస్తున్నటువంటి సర్వేలు చూస్తే సహజంగా ఇంత హోరాహోరీగా ఎన్నికల పోటీ జరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పి ఒక రకంగా వ్యూవర్స్ ఏంటంటే పిచ్చెక్కిపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఒక సింపుల్ రెమెడీ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ని రకాల సర్వే సంస్థలు, క్రెడిబిలిటీ లేనటువంటి సంస్థలు, మష్రూమ్స్ పుట్టగొడుగుల్లాగా వస్తున్నటువంటి సంస్థలు. ఒకప్పుడు సర్వే సంస్థలు అంటే రెగ్యులర్గా మీడియా రంగంలో ఒక అనుభవం ఉన్నటువంటి, మార్కెట్లో రెప్యుటేషన్ ఉన్నటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్టీవీ, సారీ, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఇలాంటివి కొన్ని, బీబీసీ, ఈ రకమైనటువంటి సంస్థలు వాళ్ళు సర్వేలు చేసేవాళ్ళు. ఆ సర్వేల్లో కొన్ని నిజమయ్యాయి, కొన్ని ఒక దశలో పూర్తిగా దగ్గరగా వచ్చే, ఒకసారి పూర్తిగా అసలు తలకిందులైన అంచనాలు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఇది. దీన్ని ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సందర్భంలో మనం అసలు వాటి జోలికి వెళ్లకుండా చాలా సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా ఇంకేముందో ఒక్కసారిగా కూటమి గ్రాఫ్ పెరిగిపోయింది అని ఎటు పడితే అటు, కుడివైపు చూస్తే, ఎడమ వైపు చూస్తే, పైకి చూస్తే, కిందకు చూస్తే హోరెత్తిచ్చేస్తున్నారు. ఇది నిజమేనా అంటే ఇది ఒక మైండ్ గేమ్. సైకలాజికల్గా చెప్పాలంటే ఇది ఒక మైండ్ గేమ్. అంటే దేనికోసం ఈ మైండ్ గేము అని అంటే, తటస్థంగా ఉన్న స్వింగ్ ఓటర్స్, ఆ స్వింగ్ ఓటర్స్ను ఆకట్టుకోవటం, తర్వాత ఆ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తల్లో ఒక జోష్ నింపడం, ప్రత్యర్థుల్లో ఒక డీలా పడేటువంటి టెన్షన్ క్రియేట్ చేయటం, ఇక ఏవో బెట్టింగ్లు గిట్టింగ్లు అంటున్నారు, వాటికి సంబంధించి ఏదో చేసుకోవటం. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇంత పెద్ద రీసౌండింగ్ వస్తుంది అని అంటే వెరీ సింపుల్. లోకేష్ గారికి ఉన్నటువంటి ఒక టీము అమెరికాలో, ఆస్ట్రేలియాలో మనం చూసాం కదా. ఈ మధ్య వాడు ఎవడో కూడా వచ్చి వాళ్ళు వెధవలు ఓటేరు, మనకు డూ ఆర్ డై, ఏదైనా సరే మనం చేయాలి అని చెప్పని ఇక్కడికి దిగారు కదా. వీళ్ళందరూ తలా ఒక ల్యాప్టాప్ తీసుకోవడం, ఈ వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో చేయడం. తర్వాత ఈ మధ్య ఒక వీడియో బయటకు వచ్చింది, ఆస్ట్రేలియాలో కూర్చొని పొద్దున్నే అక్కడి నుంచి ఓ హైరాణ పడిపోతా ఉన్నారు, చెడ్డీలను ఇవి వేసుకొని అటు ఇటు తిరుగుతా. అంటే వీళ్ళ పని ఏంటంటే ఏదో రకంగా ఇది చేయాలి. ఇదంతా కూడా కృతకమైన అంశం. ఇందువల్ల రీసౌండింగ్ వస్తుంది. మరి అసలు సాలిడ్ మ్యాటర్ ఏంటి అని చెప్పి కనుక చూసుకుంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఆథెంటిక్గా 4,13,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,13,00,000 వేల మంది ఓటర్లలో గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎంతమంది, పట్టణ ప్రాంత ఓటర్లు ఎంతమంది అనేది కనుక ఒక్కసారి పరిశీలిస్తే చాలా సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి అంటే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ తేలిగ్గా అర్థం అవడానికి మనకి ఒక సినిమాని హైదరాబాద్లో కూర్చొని సినిమా నిర్మాణం జరుగుతుంది. దానికి పబ్లిసిటీ కొట్టేస్తారు, రిలీజ్ అవుతుంది. అయితే దాంట్లో సరుకు ఉందో లేదో డిసైడ్ చేసేది ఎవరు? వీక్షకులు. వీక్షకులు డిసైడ్ చేస్తే ఆ సినిమా హిట్టా పట్టా అనేది తేలుతుంది. కానీ వాడు మాత్రం మోత మోగించేస్తాడు పబ్లిసిటీ పరంగా. ఆ రకంగానే ఇప్పుడు ఒక మోత మోగించేస్తున్నటువంటి పరిస్థితి అర్బన్ ఏరియాలో వింటున్నాం. బట్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ గొంతు వినిపించేటువంటి అవకాశం ఉండదు, మాధ్యమాలు వాళ్ళకి అందుబాటులో ఉండవు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ అర్బన్ ఏరియాలో ఈ గోల చేస్తున్నటువంటి వాళ్ళతో కలిపి
ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత అంటే కేవలం 87 లక్షలు. ఈ 87 లక్షల మందిలో అధిక భాగం ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ కూటమి వైపు ఉన్నారని అనుకుందాం. అనుకుంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఎంతమంది అంటే 3,20,00,000 మంది ఉన్నారు. 3,20,00,000 మందిలో ఎక్కువగా కూడా ఈ మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులు వాళ్ళల్లో కూడా మళ్ళీ అధికులు ఎవరు అంటే మహిళలు ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణ ప్రాంతాల్లో 100కి ఒక 80 మంది అనుకుందాం, పోనీ మ్యాక్సిమం వేసుకుందాం, 100కి 80 మంది తమ గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు రకరకాల మాధ్యమాల ద్వారా. పత్రికల్లో వాళ్ళ ఒపీనియన్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో వాళ్ళకి అప్లోడ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి కావచ్చు, లేదు మేము కూడా సర్వే రాయడం అని చెప్పిన సర్వే సంస్థల పేరుతో. ఎందుకంటే దాదాపు 60 నుంచి 62 ఆ, సర్వేలు వచ్చినాయి అంటే సోషల్ మీడియాని ఉధృతంగా చేసేస్తున్న పరిస్థితిలో ఈ ఐటీ వీళ్ళంతా ఉన్నారు కదా. సో అఫ్ కోర్స్ అటు ఇటు కూడా ఉన్నారు అనుకోండి, కానీ ఈ గోల ఎక్కువైపోయింది. కానీ బట్ వేరే సాలిడ్ ఓటర్స్ సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్న ఈ సాలిడ్ ఓటర్స్ ఎంతమంది అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి 3,20,00,000 మంది. 3,20,00,000 మందిలో మెజారిటీ వీళ్ళందరూ కూడా వీళ్ళే. ఆ, కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ఓటర్ల మీదే ఈయన కాన్సన్ట్రేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా వాళ్ళల్లో ప్రత్యేకించి మహిళల కోసమనే మహిళా సాధికారత ప్రాతిపదికగానే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని ఈ మహిళా ఓటర్లు కనుక మనం ఆకట్టుకోలేకపోతే మన పరిస్థితి ఇంతే సంగతులు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పబ్లిసిటీ స్టైల్స్ చూడండి, మొత్తం అంతా కూడా మహిళల మీద ఫోకస్ చేశారు. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలని నిన్నటిదాకా నువ్వు విమర్శించి ఆయన 3,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 4,000 ఇస్తానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఇంకేదో డిఫరెంట్గా నేను ఇది చేస్తానని చెప్పానంటే నమ్ముతారు. సరే, ఆ విషయాల్లోనే పక్కన పెడితే ఈ అర్బన్ ఓటర్ల గురించిను గ్రామీణ ఓటర్ల గురించి చెప్పుకున్నాం కదా. దీంట్లో మళ్ళీ మహిళల శాతం 65% వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, 65% మంది. తర్వాత ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు కలుపుకుంటే 70% మంది వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. ముస్లిమ్స్ 75% మంది అనుకూలంగా ఉన్నారు. బీసీల్లో 55 నుంచి 60%. పోనీ ఒక ఫిగర్ అటు ఇటుగా అనుకున్నా కూడా 50-50 అనే వేసుకుందాం లీస్ట్గా. 50-50గా చూసుకున్నా కూడా వాళ్ళకు అటు 50 ఇటు 50. మహిళల్లో 65% మంది అటు ఇటు, ఎస్సీల్లో 70% మంది అటు వైసీపీ వైపు, ముస్లిమ్స్ 70% మంది. ఇక కాపులు కాపుల విషయానికి వస్తే ఇక్కడ కాపులకి అతి తక్కువ సీట్లు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎంత పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని తిరుగుతున్నా కూడా వాళ్ళంతా కూడా సాలిడ్గా ఒకవైపు ఉంటారంటే జరగదు. అది గతంలో కూడా జరిగింది అదే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు ఈ కాపుల్లో కూడా ప్రాంతాల వారీగా సామాజిక పరంగా, సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా కూడా చాలా వైరుధ్యాలు ఉన్నాయని చెప్పాలి. ఆ వైరుధ్యాలు అసలు ఏమిటి అన్నట్లయితే కా- కాపులు, తూర్పు కాపులు, బలిజలు, ఒంటరి, ఇన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇన్ని రకాల సెక్షన్స్ లో మొత్తంగా వీళ్ళందరూ కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? 24% మంది, అంటే 52,97,000 మంది ఉన్నారు. ఈ 52,97,000 మందిలో స్ప్లిట్ అయిపోయేటువంటివి ఇందాక చెప్పుకున్నట్టుగా వివిధ కారణాలు, వివిధ పార్శ్వాల దృష్ట్యా కానీ రాజకీయంగా కానీ చూసుకున్నట్లయితే తూర్పు కాపులు ఎక్కువగా విజయనగరం, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ప్రాతిపదికగా ఆయా స్థానిక రాజకీయాల ప్రాతిపదికగా అక్కడ ఓట్లు అనేటువంటి స్ప్లిట్ అవుతాయి. అదే విధమైనటువంటిది బలిజలకు కూడా అటు రాయలసీమలో అప్లై అవుతుంది. కొన్ని మెజారిటీ బలిజలు టీడీపీ వైపు ఉన్నారు అనుకుందాం. ఇక గోదావరి జిల్లాలో కాపులు చంద్రబాబు నాయుడు గారు క్యాలిక్యులేట్ చేసినట్టుగా అవ్వలేదు. కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి అతి తక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళని 10 ఏళ్లుగా జెండాలు మోసినటువంటి వాళ్ళందరినీ కూడా అవమానించాడు అనేటువంటి దీంతో వాళ్ళు స్ప్లిట్ అయ్యారు.
సో అక్కడ సాలిడ్గా అక్కడ కూడా ఓటు షేరింగ్ అనేది చాలా చోట్ల జరగడం లేదు, కూటమిలోనే జరగడం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక కులాల వారీగా మొత్తం లిస్ట్ అంతా ఉంది, కానీ అదంతా మనకి చాలా లెంగి అవుతుంది. సో ఇక ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మహిళల్లో 65%, ఎస్సీ ఎస్టీలో 70%, ముస్లిమ్స్లో 75%, బీసీల్లో 50 నుంచి ఆ, 55%. ఈ రకమైనటువంటి ఓటర్లు అందరూ కూడా సాలిడ్గా వైసీపీ వైపే ఉన్నారు అనేది తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు ఇంక ఈ సర్వేలు చెప్పేది ఏంటి చెప్పండి? గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు, అందుకే ఆయన నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా 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 అని పబ్లిసైజ్ చేసుకోవడంలో కానీ, స్కీములు మీరు లబ్ధి పొందారంటేనే మీరు నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తుల్లో అధిక మంది అసంతృప్తిగా ఉన్నారనేటువంటి సెక్షన్ కానీ, అర్బన్లో ఉండేటువంటి స్కీమ్ బెనిఫిట్స్ పొందనటువంటి సెక్షన్స్ని కానీ ఆయన అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. రిమైనింగ్ మరి డెఫినెట్గా ఇంతమంది హ్యూజ్ ఫిగర్స్ ఈ ఈక్వేషన్స్ ప్రాతిపదికగా చూసుకుంటే సర్వే అంత అవసరం ఏమి? అసలు సర్వే చేయడానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా కేక్ వాక్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. బట్ సర్వేల ప్రాతిపదికగా కూడా నేషనల్ లెవెల్లో క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలను కనుక తీసుకుంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 117 నుంచి 120 సీట్లు అనేటువంటిది ఖాయంగా వస్తుంది. కాబట్టి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం అనేది స్పష్టమవుతుంది.